తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పల్లె ఓటర్లు పోటెత్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 50,000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి కరీంనగర్ నుంచి రిషికేశ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రిషికేశ్, కరీంనగర్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి ఎలా ఉంది? పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లేంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలలో ప్రధాన ఘట్టమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 398 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా 25 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 373 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి సరళిని మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లు తమ యొక్క పోలింగ్ స్లిప్లను చెక్ చేసుకుంటూ పోలింగ్ బూత్లను చూసుకుంటున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. వృద్ధులు, మహిళలు, యువతులు అదేవిధంగా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 92 గ్రామ పంచాయతీలలో ఇప్పటికే 89 పంచాయతీలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు జగిత్యాల జిల్లా చూసుకున్నట్టయితే 122 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుండగా 4 స్థానాలు ఏకగ్రీవం అవడంతో 118 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. అదే పెద్దపల్లి చూసుకున్నట్టయితే 99 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 4 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సో 95 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 9 స్థానాలు అక్కడ ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 76 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు సంబంధించి 800 నుంచి దాదాపుగా 1000 మంది పోలీస్ బందోబస్తు మధ్యన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా ప్రతిష్టాత్మకంగా అదేవిధంగా పటిష్ట బందోబస్తుతోని పోలింగ్ సరళిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. తొలి విడతలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బద్దిపల్లిలో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్లను ఆకర్షించడానికి అదేవిధంగా ఓటర్లకు ఓటు యొక్క అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక ఆకర్షణగా మనం బద్దిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ పోలింగ్ స్టేషన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చిన ఓటర్లకు యువకులకు మొదటిసారి ఓటు వేస్తున్న వారికి వారు బొకే ఇచ్చి మరీ ఓటింగ్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు యొక్క విలువను తెలియజెప్పడం కోసమే ఇక్కడ గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అధికారులు ఉన్నారు. అసలు గ్రీన్ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు కదా? అవునండి, ఇది మండలికి ఒకటి గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బద్దిపల్లిని కేంద్రంగా చేసి మనం గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ఆకర్షించడానికి, ఓటర్లకు వాళ్ళ ఓటు విలువ ఏంటో తెలియడానికి, వాళ్ళు ఇంకా ఓటు వేయడానికి ఇంట్రెస్టింగ్ ఉండడానికి మనం ఇలాంటి పోలింగ్ స్టేషన్ ఎన్నుకోవడం జరుగుతుంది. సో మన మండలంలో బద్దిపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ గారికి కొత్త ఓటు వచ్చిన ఓటర్స్కి మనం బొకే ఇవ్వడం కూడా జరిగింది. సో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లుంది మేడం రెస్పాన్స్? ఎట్లా ఉంది మీరు చేసిన అవగాహన కార్యక్రమం ద్వారా కావచ్చు? బాగుంది. ఇక్కడ మరొక ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ కార్డులను ఆమోదిస్తున్నారు పోలింగ్ కోసం? పోలింగ్ కోసం సార్ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేయడం జరిగింది సార్. 2 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ ఏజెంట్లు కూడా నిన్న సాయంత్రం 6 గంటలకే వాళ్ళని అలాట్ చేసినాం. వాళ్ళు పొద్దున్న 6 గంటలకి ఇక్కడ వాళ్ళు వచ్చిండ్రు పోలింగ్ ఏజెంట్లు. బద్దిపల్లిలో ఎప్పటి వరకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం?
దాదాపుగా 5 లోపు అనుకుంటున్నాం సార్, 5 లోపు చేయాలనుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఓటర్లకు ఏ కార్డులు మీరు అలో చేస్తున్నారు? గుర్తింపు కార్డులకు సంబంధించి గుర్తింపు కార్డులో ఒక 25 కార్డ్స్ ఉన్నాయి సార్. అలా ముఖ్యమైనది మన ఆధార్ కార్డు ఎక్కువ తీసుకొస్తున్నారు, పోస్టర్లో మన ఏపీ కార్డు కూడా తీసుకొస్తున్నారు సార్, ఎక్కువ ఇవే తీసుకొస్తున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ మనకు ఓటర్లు ఉన్నారు. పెద్ద ఆయన చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఓటు వేసారా? వేస్తాం. ఇప్పుడు వేస్తున్నారా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి? ఇక నడుస్తూనే ఉన్నాయి అవి మన తెలుస్తా. ఇది మొత్తంగా ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు. అమ్మ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచిగానే ఉన్నాయి. అధికారులు మంచి ఏర్పాట్లు చేసిరా? చేసిండ్రు. ఓటు వేసిరా అమ్మ? ఇంకేయలే. ఇది మొత్తంగా చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలింగ్ సరళిని మనం చూడొచ్చు. 18 కార్డులను అలో చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. గుర్తింపు కార్డులకు సంబంధించి ఆధార్తో సహా పాన్ కార్డు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన 18 కార్డులను అలో చేస్తున్నారు, ఓటర్ కార్డుతో సహా. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 373 స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటికీ గంట దాటింది. దాదాపుగా ప్రశాంతంగానే కొనసాగుతుంది. 2 గంటల వరకు పోలింగ్ కొనసాగేటువంటి పరిస్థితి. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. 5 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 500, 1500, 5000 వరకు కూడా జనాభా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ సరళి అయితే ప్రక్రియ అయితే సజావుగా సాగుతుందని చెప్పొచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్. ఓవర్ టు యూ. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ